సో, ఇప్పుడు ఓకే. కార్బైడ్‌ని మనం కంప్లీట్‌గా ఎలిమినేట్ చేసేసినాం. ఇప్పుడున్నాయి మనకు 2 ప్రాసెస్‌లు. ఒకటి నేచురల్‌గా 10 రోజులు వరిగడ్డిలో పెట్టి మాగబెట్టడం మీరన్నట్టు ట్రేలో పెట్టి. ఇంకొకటి ఇథిలిన్ గ్యాస్ ఏసేసి 4-7 డేస్ మధ్యలో మాగబెట్టడం. కొంతమంది మాలాంటి ఫార్మర్సో లేకపోతే వీటి గురించి అవగాహన లేనోళ్ళో లేకపోతే ఎలా అయినా గానీ క్యూరియస్ పీపుల్లో గానీ మీరు ఇంకొక అడిషనల్ సబ్స్టెన్స్ ఇచ్చి చేస్తున్నారు కదా ఎథిలిన్ అనేది. అది మీకు బయట నుంచి పెడుతున్నారు కాబట్టి అది ఇనార్గానిక్ అవుతదా? లేకపోతే కెమికల్ రెసిడ్యూ ఏమైనా ఉంటుందా? అనే క్వెషన్స్ వస్తాయి మనకి. సో, ఇథిలిన్ వాడడం ఎంతవరకు సేఫ్? నేచురల్‌కి దానికి ఉన్న మేజర్ డిఫరెన్సెస్, మేజర్ సిమిలారిటీస్ కూడా మీరు ఒకసారి ఇఫ్ యూ కెన్ షెడ్ లైట్ ఆన్ దట్ మాకు సరిపోతుంది. ఐ మీన్ క్లారిటీ వస్తుంది. ఇథిలిన్ వాడడం వల్ల పెద్ద దుష్ప్రభావాలు అయితే ఏముండవు. నేచురల్ గ్యాసే. దానివల్ల పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇథిలిన్ వాడితే గ్యాసెస్ రిలీజ్ కావడము లేదా హార్మ్ఫుల్గా మనకు హార్మ్ఫుల్ కానంత వరకు మన కన్జంప్షన్కి హార్మ్ఫుల్ కానంత వరకు ఏదైనా ఓకే. సో ఇథిలిన్ డస్ దట్ ఈస్ నో ప్రాబ్లం. ఇట్ టేక్స్ ఇథిలిన్ కొంచెం ఎర్లీగా రైప్ గానికి హెల్ప్ అవుతుంది. కొంచెం కలర్ కూడా బెటర్గా వస్తుంది ఇథిలిన్ యూజ్ చేస్తే. న్యాచురల్గా ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే తేడా తప్ప